రైతు రాజు అంటారండి. ఎక్కడ రైతు రాజు? నారేసిన నారు చచ్చిపోతే రాజా? బయటికి వెళ్ళాల్సి నారేస్తే రాజా? వేసిన నారుని బతికించుకోలేక నానా బాధలు పడి నాన్న ఇబ్బందులు పడుతున్నామండి మేము. ఎక్కడ రైతు రాజు? ఒక రైతు ఒక నారుమడి ఒక ఎకరం నారేస్తే దానిని కాపాడుకోవడానికి నానా బాధపడుతున్నామండి. అది రైతు బాధ. ఈ రైతు బాధ గుండె నుంచి వస్తుందండి. ఇది గుండె నుంచి వస్తుంది బాధ. గుండె తనుకు వస్తుంది బాధ. ఇది 38 ఎకరాలకు నారుమడి పోస్తే 20 ఎకరాలు నారు రాకపోతే ఒక రైతు ఎడకెళ్ళి తేవాలి. వాతావరణము, చలి అన్నీ మాకే కదా, మీకేమైంది? మీకు తెలియదు అవన్నీ. ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో, ఏం చేస్తున్నామో, ఏడకెళ్ళి నాడేస్తున్నామో పంట పండిస్తున్నాము. అది మాకు తెలుసు. అది పంట పండించి అమ్మేదాకా ఒక బాధ, అమ్మినాక ఒక బాధ. ఒకడు బోనస్ అంటాడు, ఒకడు బోనస్ అంటాడు. ఏందండి మా బాధ లేదు? మా పొలంలో పంట పండిస్తాం. ఒకడు సలహా ఏమంటాడు, సలహా ఇస్తే బోనస్ అంటాడు. మా పొలంలో సలహా పండు ఏం చేయాలి? నానా బాధలు పడి అవి పండించి ఎకరానికి 40 క్వింటాల దాన్ని 15 క్వింటాలకి పంట పండించి ఈ రకంగా రైతు నాశనం అయిపోతుంది. ఇది రైతా? ఇదా రైతు రాజ్యం? ఇదా? దీని రైతు రాజ్యం అంటారా? ఇంకా రైతు రాజు అంటారు. ఇంకా ఏం రాజు? ఒక్కడండి, రైతుకి కోపం వచ్చే ఒక్కసారి క్రాప్ బాండ్లు ఇచ్చారా? ఒక్క 1 ఇయర్ క్రాప్ బాండ్లు ఇస్తే తల్లి ఇండియా మొత్తం తిండి దొరక చెప్తున్నా. రైతు ఎప్పటికీ లాస్ అయినా కానీ మళ్ళీ అదే పండేస్తాడు. అన్నం తినాలి అందరూ, మేము కాదు, అందరూ తినాలి అని మళ్ళీ అదే పండేస్తాం వరి. మేము కానీ ఒక్కసారి పంట వేయలేదా? క్రాప్ బాండ్లే తీసుకున్నామా? తల్లి మొత్తం ఏం గడ్డి తింటారా? ఇంటర్నెట్ తినండి, కంప్యూటర్ తినండి. రైతు కోపం వస్తే చాలా తేడా ఉంటుందని చెప్తున్నా. రైతులు కాపాడండి, రైతు శ్రమను గుర్తించండి, రైతులు కాపాడండి.